రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బదనపల్లి టెక్స్టైల్ పార్క్ గేటు ముందు కార్మికులు నిరసన తెలిపారు. మరమగ్గాల కార్మికులకు యారన్ సబ్సిడీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో చెలో జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఎలాగైతే యారన్ సబ్సిడీని ఇచ్చిందో అలాగే ఈ ప్రభుత్వం కూడా 10% యారన్ సబ్సిడీని అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం యారన్ సబ్సిడీని కోత లేకుండా విడుదల చేసి తమకు ఎంతో ఉపశమనంగా ఉంటుందన్నారు. కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీ కొరకు ఈరోజు హైదరాబాద్లో మన చైర్మన్ కలవడానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ముందస్తుగా మన నాయకులను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం దీన్ని మేము టెక్స్టైల్ పార్క్ కార్మికులందరం ఖండిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మాకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని ఎన్నోసార్లు ఇక్కడ సిరిసిల్లలో ఏడి గారికి మన పార్కులో ఏడి గారికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇంతవరకు స్పందించకపోతేనే మేము చలో హైదరాబాద్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే విధంగా మేము కార్యక్రమం ఖరాబ్ చేయాలని చెప్పేసి ఈరోజు మన నాయకులను ముందస్తుగా జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏమాత్రం సమావేశం కాదు. మరి కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని మరి గతంలో ప్రభుత్వం 4 సంవత్సరాలు యథావిధిగా ఒక మీటర్కు ₹42 అందించడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం చెప్పా పెట్టకుండా మాకు ఏ సమాచారం తెలియకుండానే వాళ్ళు మీటరు కార్మికులకు మీటర్ చొప్పున అని 40 పైసలు సిరిసిల్లలో ₹1 చెప్పి విడుదల చేస్తామని కొంతమంది కార్మికులకు సిరిసిల్లలో ఇవ్వడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మేము కొత్తగా మాకు ఎక్కువ ఇవ్వమని అడగడం లేదు. మాకు రావాల్సినది ఏదైతే ఉందో మాకు 10% అది ₹42 ఒక మీటర్కు అదేవిధంగా మాకు కార్మికుల ఖాతాలో జమ చేయవలసింది కోరుతా ఉన్నాము. మరి లేని పక్షంలో ఇటువంటి మా నాయకులను అరెస్ట్ చేస్తూ మమ్మల్ని కూడా అడ్డుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజుల్లో కార్మికులకు మరి ఖాతాలో రావాల్సిన 10%